ఆ, తుమ్మినాయింటికి భయమే, పిట్టి అడ్డం పోయిన భయమే. గాన్లోడు దర్శనం కాకరా గాన్లోని కూడా ఇక నీతం చేసిండు. గాన్లోని కూడా గాన్లోలో దర్శనం కావద్దంటే పనికి పోతే అది గాను కట్టిన నూనె పనిచేస్తుంది. కుమరేం దర్శనం కాదు కుమరోంది అని కుండ వంటేస్తే నీళ్ళు తాగతందుకు. ఇక గింత మూఢ నమ్మకాలు ఏంటి ఇక మంచేనా? అరే మంచి అన్నప్పుడు మంచిది కూడా ధర్మం ఉండాలి భయ్. అందుకు గొప్ప జాతి మానవుడు పశువుల కంటే హీనమైపోయినాడు. చదువులు నేర్చిండు, డిగ్రీలు పొంది ఏమో డిగ్రీలు, కలెక్టర్ అయిండు, మినిస్టర్ అయిండు, జడ్జ్ అయిండు, వకీల్ అయిండు. కానీ వాళ్ళల్లో కూడా మూఢనమ్మకాలు పోలే. ఇంకా నేతలైనట్టు కానీ వాళ్ళల్లో కూడా మూఢనమ్మకాలు పోలేదు. వాళ్ళు కూడా గదగద అనుకుంటున్నారు. ఏం మతలబ్ ఉన్నాయి? చదువులు నేర్చి డిగ్రీలు పొంది వివేకం అన్న మాటని ఇది. అది పని చేసేది పని, ఇది పనికిరాని పని, ఈ పని చేస్తే మంచిగా, ఈ పని చేస్తే అది అంత ఏం లేదు. ఆ గోదల మీద పోతున్నది. అది మతలబ్. మన ఏమున్నదంటే కని పెంచిన వాళ్ళని తొక్కు, ప్రాణము లేని బండకు ముక్కు. మన కథ, మన పనులన్నీ ఎట్లున్నాయి? ఇక రేపు కావలి మోస్తున్నారట. కావళ్ళు ఎటు మోస్తున్నారో, శివుని మీద పోతున్నారో, ఎటు పోతున్నారు? కావలి చేసుకుంటా పోతున్నారు. కావలి చేసుకుంటా పోతున్నారా? అవి ఎట్లా చేస్తారో ఏం చేస్తారో వాళ్ళకు గుర్తు. కావలి చేసుకుంటా శివుని మీద నీళ్ళు కొనబోతున్నారు. కావాలంటే కట్టే వార్తలు అటు ఒక ముంత ఇటు ఒక ముంత కట్టి కావలి కట్టుకొని పోతారు. ఆ దేవుని మీద నీళ్ళు పోయేతాను. అవు ఇక్కడనేమో తల్లిని తల్లి అనలు, తండ్రిని తండ్రి అనలు, బుక్క నీళ్ళు పోయాలు, ఆ బుక్క అన్నం పెట్ట, ఆ పానం లేదు బండకు పోయి అలా ఆ పాలు పెరుగు నూనె తేనె అంతా అలా వస్తున్నారు. చూడు ఎట్లనే కట్టలు. ఇది మంచిదా? అక్కలు ఉన్నాయి దగ్గర. ఇంకా అంటున్నా నేను మంచి. అరే నీకంటే ధనవారు మంచిగా ఉన్నాయి. అరే నిన్ను కన్నది తల్లి, నిన్ను కంటేనే తల్లి నువ్వు జగన్ చూసినావు. అప్పుడే పిసికేస్తున్న వాటికి ఏ దేవుడు అడ్డం వస్తుండే నీకు? అవు ఏ దేవుడు అడ్డం వస్తాయి? నీ గురు అడ్డం వస్తున్నాయా? నీ దేవుడు అడ్డం వస్తున్నానా? మరి ఓల పుణ్యంతో జగన్ చూస్తున్నావు నువ్వు. మరి తల్లిని తల్లి అంటున్నాడా? అంటలేదు. మరి అది అంత బీతంతా అని తప్పిపోతున్నా. ఇంకా అంటే నేను భక్తుడిని. ఏం భక్తుడో? నీ భక్తిలో ఏం అర్థం లేదంట. నేను ఏమర్థం ఉన్నాయి నీ భక్తిలో? ఇక రేపు ఎక్కడ చూస్తే భక్తుల్ని పురాలు వాడుతుండే. ఎక్కువ చూస్తే అటు పురాలే వాడుతుండే భక్తుని. నీ అంటే ఒక్కొక్క దగ్గర భక్తుల లక్షణాలు లేవు. ఉన్నాయా? అందుకు తల్లిదండ్రిని సేవ చేసినోడు పూజ చేసినా సరే, చేయకున్నా సరే, దేవుని గుడికి పోయినా సరే, పోకున్నా సరే, నిజమైన తల్లిదండ్రే దేవుళ్ళు. కానీ అంతా కూడా తెలుస్తలేదు వీళ్ళకి. ఇంకా నా మీద తల్లిదండ్రి నా మీద కాలు చేతుల మంచిగా ఆ దేవునితో పని. ఆ తల్లి పిసికేస్తున్నవాడికి ఆ దేవుడు వస్తుండే అర్థం నీకు. ఇవన్నీ ఫాల్తు దండలు ఉన్నాయి. అందుకు ఈ భక్తిని ఇంత గలీచి చేసి పారేసిండు.
లోకులకు తెలకుండా చేసి పారేసిండు భయ భక్తిని. ఇంత సోపు ఉన్నది భక్తి, కానీ దీనికై ఓలా చూపు లేదు. ఇలా పానం బొండది వాళ్ళది. వాళ్ళకి పసుపు పూకోవాలి కావాలి. బాబు గదే అంటున్నా కదా, మరి దునియా మీద నడిచేస్తే నేను కూడా గదే అంటున్నా కదా. మరి నేను అనేది కాదు మరి. అరే నువ్వు, నీకు కూడా ఉన్నది, నీకు తాతకు తప్పది, నీకు కూడా తప్పదు. నువ్వు అంటున్నట్టు నేను ఇప్పుడు ఉడుకునెత్తులున్నాయి నాకు ఓన్తేనే ఏం పని అంటున్నది, నీ తాతకు తప్పది. చేపాయి చేసుకున్న విధంగా ఓలకు కూడానే పడుతుంది, కుడిచినప్పుడే చేస్తాయి. దానికి అంతా కూడా విచారం చేస్తున్నారు.